డ్రాగన్ అనే ఒక జంతువు నిజంగానే ఒకప్పుడు ఉండేదా అంటే చాలామందికి ఇది చైల్డ్హుడ్ ఫ్యాంటసీ. ఇప్పుడు నాకైతే చిన్నప్పటి నుంచే ఈ డ్రాగన్ అనే బొమ్మ కనిపిస్తే అసలు నిజంగానే ఇలాంటి ఒక జంతువు ఆ రోజుల్లో నివసించింది ఉండేది అని చెప్పి చైనా వాళ్ళు చెప్తున్నారు కదా, నమ్మవచ్చా ఇలాంటి ఆలోచనలు. ఇప్పుడు హౌస్ ఆఫ్ డ్రాగన్స్ అని, డ్రాగన్ స్లేయర్స్ అని ఎన్నో మూవీస్, వెబ్ సిరీస్ ఇలా వస్తూనే ఉంటాయి. కానీ ఇప్పుడు ఏంటంటే చైనా వాడు చెప్పాడు అంటే మనము నమ్మం. కానీ చూడండి, మొన్నటికి మొన్న మేము నిజంగా డ్రాగన్ను కనిపెట్టాము, అంటే డ్రాగన్ యొక్క ఫాజిల్ అవశేషాలను మేము గుర్తించాము అని చెప్పి మీకు చైనా వాళ్ళు ప్రకటించారు. సో చెప్తున్నా కదా, మనమైతే నమ్మం. కానీ ప్రొఫెసర్ లీ చూన్ ఈయన ఏమంటున్నారంటే, మేము చెప్తే ఎలాగో నమ్మము కదా, కాబట్టే స్కాట్లాండ్కి సంబంధించిన స్కాలర్స్, జర్మన్ అమెరికాకు సంబంధించిన ఎక్స్పర్ట్స్, సో వీళ్ళందరూ కూడా మా దేశము వచ్చారు. ఎక్కడికి? గూజాంగ్ ప్రావిన్స్ అని అంటారు, అంటే సౌత్ చైనా. సో ఇక్కడికి వచ్చారు, వచ్చి వాళ్ళు కూడా మా పరిశోధనలో పాలు పంచుకున్నారు. ఈ అవశేషాలను, ఈ ఫాజిల్స్ని బయటికి తీసాము. మీకు దగ్గర దగ్గర 16 అడుగుల పొడవు ఉండే ఒక జీవి. సో దీన్ని మేము 100% డ్రాగన్ అని చెప్పి నిర్ధారించాము. 240 మిలియన్ సంవత్సరాల క్రితము ఇలాంటి ఒక జీవి ఈ భూమి మీద నివసించిందని చెప్పి మేము ప్రూవ్ చెయ్యబోతున్నాము. ఒక్క చైనా వాడు చెప్తే కాదు కదండి, స్కాట్లాండ్, జర్మనీ, అమెరికాకు సంబంధించిన శాస్త్రవేత్తలు. సో వీళ్ళందరూ కూడా ఇది డ్రాగన్ యొక్క మీకు స్కెలెటనే, దాని ఫాజిలే మనకు దొరికిందని చెప్పి వీళ్ళు చాలా చాలా ధైర్యంగా, మీకు చాలా పర్ఫెక్ట్గా మేము ఈ అనాలిసిస్ చేస్తున్నాము, రీసెర్చ్ చేస్తున్నామని చెప్పి ధీమా ప్రకటిస్తున్నారు. సో ఇప్పుడు ఈ డ్రాగన్ అని అన్నామనుకోండి, చూడండి కొంతమంది స్కాలర్స్ చాలా విచిత్రమైన ఒక వాదన నా ముందు పెట్టారంటే, ఒక మీటింగ్కి వెళ్ళినప్పుడు చెన్నైలో చాలా విచిత్రమైన ఒక విషయం వాళ్ళు ఏమన్నారు అంటే, డ్రాగన్ అనేది ఒక హైబ్రిడ్ జంతువు అండి. అంటే ఇది నిజంగా ఒక జంతువు కాదు. వీళ్ళు ఏం చేశారు అంటే, చూడండి ఆ రోజుల్లో శివుడు మీకు దేవుడు, తర్వాత కార్తికేయుడు. అంటే ప్రపంచంలో ఎక్కడైనా చూడండి మీకు ఐదర్ శివాలయాలు ఉంటాయి, లేదా కార్తికేయుడికి సంబంధించిన మసీదులు, ఈ చర్చిలు ఇలా ఉంటాయి. అంటే వీళ్ళిద్దరినే ఆ రోజుల్లో దేవుళ్ళుగా వీళ్ళు గుర్తించారు. అలాంటిది మీరు శివుడి మెడకి పాము ఉంటుంది, అలాగే కార్తికేయుడిని గమనించారనుకోండి, ఒక నెమలి, ఒక పాము, ఒక కోడి, ఇవి ఈ జంతువులు కనిపిస్తూ ఉంటాయి. సో ఇదంతా ఏమిటి అంటే మురుగన్ సిద్ధాన్ని మీరు చూసారనుకోండి, ఒక డ్రాగన్ స్వరూపం ఎలా వచ్చిందని ఈయన్ని గమనిస్తే మీకు తెలుస్తుంది. అంటే పాము, కోడి, నెమలి, దీని యొక్క హైబ్రిడ్ వెర్షనే డ్రాగన్ అనబడే ఒక జంతువు. అంటే మహాప్రళయం టైంలో మీకు ప్రజలు చెల్లా చెదురుగా పారిపోయినప్పుడు, అఖండ భారత్ నుంచి పారిపోయినప్పుడు కొంతమంది చైనాకు కూడా వెళ్ళి నివసించడం మొదలుపెట్టారు కదా. మరి అక్కడ వాళ్ళకు ఒక దేవుడు కావాలి, ఆ దేవుడికి సంబంధించిన వాహనాలు ఉండాలి. అలాంటిది చైనాలో పవర్ఫుల్ వాహనం అనేది డ్రాగన్. అసలు డ్రాగన్ అంటేనే పవర్ అండి, వెల్త్, మీకు అధికారం. అంటే మీకు చైనాలో ఉండే ఎంతోమంది రాజులు, వీళ్ళందరూ కూడా డ్రాగన్ వంశస్థులు అంటారు. అంటే డ్రాగన్ని మీరు కార్తికేయుడు అన్నారు అనుకోండి, ఆయన వంశస్థులే వీళ్ళందరూ అని చెప్పి చైనా వాళ్ళు నమ్ముతారు. సో ఇలాంటిది ఒక హైబ్రిడ్ జంతువే డ్రాగన్ అండి అని చెప్పి చెప్తారు. కానీ ఇవాళ ఏమైంది? 240 మిలియన్ సంవత్సరాల క్రితము డ్రాగన్ అని చెప్పి ఒక జంతువు జీవించింది. సో ఇప్పుడు ఇంకొక వర్గం ఏం చెప్తున్నారు అంటే, అనకొండా లాంటి ఒక పెద్ద పాముని పట్టుకొని మీరు ఇప్పుడు డ్రాగన్ అంటున్నారా అంటే, దాని యొక్క మెడ ఆకారం అంటే చిత్ర విచిత్రమైన మీకు ఆ షేప్ ఉంటుంది. మీకు డ్రాగన్ యొక్క షేప్, ఆ దేహం చూసారనుకోండి, మీకు దాని యొక్క బోన్ లెవెల్, బోన్ డెన్సిటీ అనండి, లేదా బోన్ స్ట్రక్చర్ అనండి, చాలా విచిత్రంగా ఉంటుంది. ముఖ్యంగా మెడ భాగం, ఇప్పుడు శాస్త్రవేత్తలు మాట్లాడుతున్నదల్లా కూడా ఆ మెడ భాగం. సో ఆ మెడను మీరు చూసారనుకోండి, ఇలాంటి మెడ ఉండే జంతువు ఇంతకు ముందు మాకెప్పుడు కూడా ఏ ఫాజిల్లో కూడా కనిపించింది లేదు. అంటే డైనోసార్స్లో ఒక అతి పురాతనమైన వెర్షనే ఈ డ్రాగన్ అని చెప్పి చెప్తున్నారు. మరి చైనా వాళ్ళు ఎంత గట్టిగా నమ్ముతారు అంటే, మనము భారతీయులుగా ఇది ఒక మురుగన్ సిద్ధాకు సంబంధించిన సింబల్ అని చెప్పి మనం చెప్తాము. కానీ చైనా వాళ్ళు అలా నమ్మరండి. డ్రాగన్ని వాళ్ళు ప్రాస్పారిటీ కోసము, వెల్త్ కోసము, పవర్ కోసం వాళ్ళు పూజించే దేవుడు.
అలాగే జపాన్లో చూసారనుకోండి, మీకు డ్రాగన్ అంటేనే ఆ పేరే మీకు ఒక శక్తివంతమైన ఒక యుద్ధము చెయ్యగలిగే జంతువు. మురుగన్ని కూడా అందరూ ఎలా చూస్తారు? మీకు యుద్ధ దేవుడుగానే చూస్తారు, యుద్ధ దేవతగానే చూస్తారు. ఇదంతా మీరు చూసినప్పుడు ఎటిమాలజీ ఆరిజిన్ ఒకలాగా ఉన్నా కూడా మరి ఇవాళ వీళ్ళు ఇలాంటి ఒక ఫాజిల్ని వాళ్ళు కనిపెట్టి ఇది డ్రాగన్ అనబడే జంతువుదే అన్నప్పుడు చాలా పెద్ద మీకు కాంట్రవర్షియల్ విషయాలు బయటకు వస్తాయి. కానీ మీకు విచిత్రం ఏంటో చెప్పమంటారా? డ్రాగన్ హియర్ అని అన్నారు అనుకోండి, ప్రతి ఒక్క 12 సంవత్సరాలకి, అంటే ఎలాగైతే మహాకుంభమేళా అని మాట్లాడతాం చూసారా, ఎవ్రీ 12 ఇయర్స్, అదే విధంగా అంటే చూడండి, హిందూయిజంకిను ఈ చైనాలో ఉండే ఆచార వ్యవహారాలు, నేను మాట్లాడుతున్న మురుగన్ సిద్ధ, అట్ ది సేమ్ టైం డ్రాగన్, ప్రతి ఒక్క 12 సంవత్సరాలకి ఒక డ్రాగన్ ఇయర్ అనేది వస్తుంది. సో లాస్ట్ టైం వచ్చిన డ్రాగన్ ఇయర్ ఎప్పుడు అంటే 2012. ప్రపంచంలో అతి శక్తివంతమైన వాళ్ళు ఇలాగ మీకు 12 ఏళ్లకు ఒకసారి పుడతారు. అందులో 2012లో పుట్టిన వాళ్ళు చాలా చాలా పవర్ఫుల్ పీపుల్ అని చెప్పేసి మీకు ఇవాళ డ్రాగన్ ఇయర్ చెప్తుంది. సో ఇప్పుడు 2024 ఈ సంవత్సరంలో పుట్టే పిల్లలు మీరు జాగ్రత్తగా పెంచుకున్నారనుకోండి, వాళ్ళు కూడా డ్రాగన్ ఇయర్లో పుట్టిన అతి శక్తివంతమైన పిల్లలుగా వీళ్ళు ఎదుగుతారు. అంటే మీరు ఒక బ్రూస్లీ అనొచ్చు, 1940లో పుట్టాడు. అలాగే 1952 అంటే అక్కడి నుంచి ఒక 12 ఇయర్స్ వేసుకోండి, 1952లో మీకు వ్లాదిమిర్ పుతిన్ పుట్టాడు. సో అలాగే మీరు 1964 అనండి, 1976 అనండి, మీకు అక్కడి నుంచి 1988, ఇలాగ ఈ క్యాల్కులేషన్. 2000లో పుట్టిన వాళ్ళు ఎవరైనా ఉంటే అంటే మీకు ప్రస్తుతం ఇప్పుడు 23 ఏళ్ళు, 24వ సంవత్సరంలోకి వస్తారు. సో మీరు కూడా డ్రాగన్ ఇయర్లోనే పుట్టారు. యూ విల్ బి ఎ వెరీ వెరీ పవర్ఫుల్ మ్యాన్ అనేది మీరు గుర్తుపెట్టుకోవాలి. అంటే గుర్తుపెట్టుకోవడం కాదు, ఓహో నేను డ్రాగన్ ఇయర్లో పుట్టేనా, డ్రాగన్ అంత శక్తి నాకు కూడా ఉంటుందా, అంత తెలివితేటలు ఉంటాయా, నేను అంత పవర్ఫుల్ ఒక మనిషినా అని చెప్పి మీరు గుర్తించినప్పుడు మీ అసలు సిసలైన క్వాలిటీస్ అనేవి బయటపడతాయి. ఇలా చూసారనుకోండి, ఈ డ్రాగన్కి, మన హిందూయిజంకి, అలాగే చైనా వాళ్ళ ఆచార వ్యవహారాలు, 12 ఏళ్లకు ఒకసారి డ్రాగన్ ఇయర్ అన్నప్పుడు 12 ఏళ్లకు ఒకసారి మహాకుంభమేళా అనేది వస్తుంది. అంటే బృహస్పతికి సంబంధించిన చాలా చాలా ముఖ్యమైన ఒక సంవత్సరముగా మనం మహాకుంభమేళా సంవత్సరాన్ని చూస్తాం. మరి వాళ్ళు కూడా అదే విధంగా చూస్తున్నారంటే డ్రాగన్ నిజంగానే ఒక హైబ్రిడ్ జంతువా? మరి ఇప్పుడు వీళ్ళకి అవశేషాలు దొరికాయి కదా, ఫాజల్స్ దొరికాయి కదా, మరి ఇవి ఏంటి? నిజంగానే చాలా పొడవైన ఒక పాము. సో అది చుట్టుకొని మీకు 240 మిలియన్ సంవత్సరాల క్రితము అలాగా అది ఒక ఫాజల్గా మారిపోయిందా? సో ఇలాగే ఇది వలయంలాగా ఉండడంతో డ్రాగన్ దేహము కూడా ఇలాగే చుట్టబడి ఉంటుంది కదండి, అది స్ప్రింగ్ లాగా ఇలా కదులుతూ ఉంటుంది కదండి. కాబట్టి వీళ్ళు ఒక అతిపెద్ద పామునో లేదా డైనోసార్నో పట్టుకొని దీన్నే డ్రాగన్ అంటున్నారా అంటే అలాంటిది ఏమీ లేదండి. మేము 20 ఏళ్ల నుంచి శ్రమించి ఇది కనిపెట్టాము. 100% ఇది డ్రాగనే. డ్రాగన్ అనబడే ఒక జీవి ఇంతకు ముందు ఉండింది, డైనోసార్స్ కన్నా ముందు జీవించిన ఒక అద్భుతమైన జీవి ఇది అని చెప్పి వాళ్ళు చెప్తున్నారు. అంటే మనిషి ఎలా పుట్టాడు, మన ఎవల్యూషన్ ఏంటని తెలుసుకోవడానికి మనము శతవిధాల ప్రయత్నాలు చేస్తే ఎవల్యూషన్ ఆఫ్ ద యానిమల్స్ అని మాట్లాడామనుకోండి, మీకు ఈ డ్రాగన్ యొక్క సృష్టి, డ్రాగన్ అనబడే జీవి చాలా చాలా విచిత్రము, చాలా చాలా అద్భుతము. కాబట్టి నేను మిమ్మల్ని అడిగే ప్రశ్న, మురుగన్తో ఈ డ్రాగన్ని మీరు కూడా కంపేర్ చేస్తున్నారా? అంటే మీకు కార్తికేయుడు దగ్గర ఉండే జంతువులు అంటే పక్షులు ఏవైతే ఉన్నాయో వీటినే వీళ్ళు డ్రాగన్ రూపంలోకి తీసుకువచ్చారా, వాటిని ఇలా కొలుస్తున్నారా అనేది ఒక వర్గము చెప్తే, కాదండి ఇలాంటి జీవి 100% ఉండేది అని చెప్పి ఇంకొక వర్గం చెప్తున్నారు. ఎవరు కరెక్ట్? మీరు ఏమైనా అనాలిసిస్ చేయగలరా? చేయగలిగితే కామెంట్స్లో తెలియజేయండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. జై హింద్.